నమస్కారం. అక్షరలిప్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఏదో ఒక రోజు జరుగుతుంది. రచన భవ్యచారు. లావణ్యకి రామకృష్ణకి పెళ్ళయింది. అతను ఇంతకుముందే ఒక అమ్మాయిని ప్రేమించాడు. అతను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ పెద్దలు ఒప్పుకోకపోవడంతో బలవంతంగా లావణ్యని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నప్పటి నుంచి లావణ్యతో సరిగా ఉండేవాడు కాదు. అలాగే ఆమెని మాటలతో చేతులతో హింసించేవాడు. అత్తగారికి మామగారికి చెప్తేనైనా అతన్ని మారుస్తారు, మంచి బుద్ధి చెప్తారు అని అనుకుని వారికి చెప్పింది. వాళ్ళు పెళ్లి చేయడమే మా బాధ్యత, ఇక నీ భర్తని నువ్వే మార్చుకో అని అంటూ తప్పించుకున్నారు. ఇక ఇలా లాభం లేదని తల్లిదండ్రులకు చెప్పింది లావణ్య చెప్పింది విని వచ్చి అత్తమామల్ని అడిగారు. అవును నిజమే, మా వాడికి ఇంతకుముందే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కులం తక్కువ అని మేము మీ సంబంధం చేసుకున్నాం. అయినా మీ అమ్మాయిదే తప్పు, భర్తని ప్రేమగా మార్చుకోవాలి, కానీ ఇలా పంచాయతీలు పెడతారా అని అంటూ లావణ్య తల్లిదండ్రులని దూషించి పంపించారు. ఇక్కడ లావణ్య కుటుంబం గురించి కాస్త చెప్పుకోవాలి. ఆమె ముగ్గురు అన్నదమ్ముల గారాల చెల్లి. చాలా అపురూపంగా పెరిగింది. కాస్త మొండిది, పట్టుదలది. తాను తప్పు చేయదు. ఎవరైనా చేస్తే చూస్తూ ఊరుకోదు. అన్ని నిజాలు మాట్లాడుతుంది. దాంతో కొందరికి ఆమె అంటే గిట్టని విధంగా తయారైంది. ఆ కొందరు ఎవరో కాదు, వాళ్ళ చుట్టాలే కావడంతో ఇంకా లావణ్య విషయం అందరికీ తల్లో నాలుక అయింది. ఇప్పుడు ఎంతో ఘనంగా పెళ్లి చేసిన లావణ్యకి అది పెటాకులు అవడంతో వాళ్ళు బాగా ఆనందపడిపోయారు. బాగా జరిగింది, లేకుంటే మా తప్పుల్ని ఎత్తి చూపిస్తుందా అని అంటూ పనిలో పనిగా లావణ్య దగ్గరికి వచ్చి ఎత్తిపొడుపు మాటలతో లావణ్యని బాధించారు. అతనికి ఇష్టం లేకపోవడంతో తన నుండి విడాకులు తీసుకుంది లావణ్య. ఇక అప్పటి నుండి ఆమెని నువ్వు నీ పిచ్చి మాటలతో నీ కాపురాన్ని పాడు చేసుకున్నావు అని అంటూ మాటలతో తమ చేతులతో మరి అప్పుడు బాగా ఎగిరావు, ఇప్పుడు ఏమైంది అంటూ లావణ్య ఏదో చిన్న జాబ్ చేసుకుంటుంటే ఎవరితోనో సంబంధం అంటగట్టి లావణ్య వాడిని ఉంచుకుందంట అని పుకార్లు కూడా పుట్టించారు. అలా పుకార్లు పుట్టించడంతో లావణ్య పెద్దమ్మనే కావడం ఇక్కడ ఇంకో విచిత్రం. ఇక లావణ్య వారి మాటలకి బాధపడు తాను చేసిన తప్పేమిటో తెలియక అందరూ కక్ష కట్టి తనని సాధించడంతో లోపలే కుంగిపోయింది. ఇంతలో పులిమీద పుట్టలా ఆమె నాన్నగారు ఈ మాటలు వినలేక గుండె ఆగిపోయింది. ఆ పాపాన్ని కూడా లావణ్యకే అంటగట్టారు. దాంతో ఇంకా కుంగిపోయింది లావణ్య. ఆమె పెద్దమ్మ రుక్మిణికి వీళ్ళ కుటుంబం అంటే చాలా పగ. ఎందుకంటే వాళ్ళు విడిపోయేటప్పుడు మామగారు లావణ్య తండ్రికి ఎక్కువ ఆస్తి పంచాడు అనే కోపం మనసులో పెట్టుకొని పుకార్లు పుట్టించింది. తండ్రి చనిపోయిన తర్వాత ఎవరు వారిని పలకరించే దిక్కు లేకపోయింది. తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చి ఇక ఆ ఊరితో సంబంధం తెంచుకొని వేరే ఊరికి వచ్చారు లావణ్య వాళ్ళు. అక్కడే తలా ఒక పని చేసుకుంటూ కష్టపడుతూ ఉన్నారు. లావణ్య అదృష్టమో అన్నదమ్ముల పుణ్యమో కానీ వారందరికీ మంచి ఉద్యోగాలు దొరికి వారు ఒక గాడిలో పడ్డారు. నలుగురు కష్టపడుతూ సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. మంచి స్థితికి వచ్చారు. లావణ్యకి మళ్ళీ పెళ్లి చేయాలని చూడసాగారు అన్నదమ్ములు. వారి మంచితనం గమనించిన వారి సాటి ఉద్యోగి లావణ్యని పెళ్లి చూసుకోవడానికి ఇష్టపడంతో అతను కూడా పెద్ద ఉద్యోగి కావడం వల్ల ఆమె కూడా ఇష్టం తెలపడంతో వారికి పెళ్లి జరిగిపోయింది. లావణ్యకి హాయిగా అర్థం చేసుకునే భర్త లభించడంతో సంతోషంగా ఆనందంగా ఉండసాగారు. ఇక ఇక్కడ ఊర్లో లావణ్య పెద్దమ్మ రుక్మిణికి పిల్లలు తాగుడికి జూదానికి అలవాటు పడి ఉన్న ఆస్తినంతా పోగొట్టారు. భర్త పక్షవాతంతో మంచాన పడ్డారు. ఇవన్నీ చూస్తున్న ఆమె ఒక్కగానొక్క కూతురు జానకి తనకి వాళ్ళు పెళ్లి చేయలేరు అని అనుకొని ఆ ఇంటి పాలేరుతో లేచిపోయింది. దాంతో ఊర్లో వారందరూ ఆమెని ఆమె పెంపకాన్ని తిట్టసాగారు. తన కుటుంబ పరువు బజారున పడడంతో ఆమె మనసులో కుంగిపోసాగింది. ఇంతలో ఉరుములేని పిడుగులా లేచిపోయిన కూతురు పెద్ద కడుపు పెట్టుకొని ప్రియుడు మోసం చేశాడని ఏడుస్తూ వచ్చింది. ఆమెను చూసిన ఊరి వారంతా తలా ఒక మాట అంటుంటే ఆమెకి తల కొట్టేసినట్టు అయింది. అప్పుడు గుర్తొచ్చింది తాను లావణ్యని ఎంతలా ఎన్ని మాటలు అందో. అప్పుడు వాళ్ళు ఎంత మదనపడి ఉంటారో ఆమెకి అనుభవంలోకి వచ్చి వారిని క్షోభ పెట్టినందుకు తనకి ఇలా జరిగింది అని. అందుకే దేవుడు అనేవాడు అన్నీ చూస్తుంటాడు, ఎవరిని ఎప్పుడు ఎలా శిక్షించాలో ఆయన చూసుకుంటాడు అని అనుకుంది రుక్మిణి. వెళ్ళి లావణ్యని క్షమించమని అడగాలని అనుకుంది. కానీ వెళ్ళడానికి ముఖం చెల్లక ఊరుకుంది. అంతలో పెద్దమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో చూసి వద్దాం అని అనుకుని ఆ ఊరికి వచ్చిన లావణ్య తల్లి సీతమ్మని పట్టుకొని బావురుమంటూ ఏడ్చి తన పరిస్థితి అంతా చెప్పింది రుక్మిణి. అయ్యో అలాగా అంటూ తన పిల్లల్ని పిలిపించి జానకిని లేపుకుపోయిన వాడిని తీసుకువచ్చి వాడికి బుద్ధి చెప్పి వాళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి జరిపించారు. ఇక జూదరులు అయిన అన్నలని మార్చి మంచి ఉద్యోగాలు చూపించారు. పెద్దనాన్నగారికి వైద్యం చేయించి వారిని ఆపదలో ఆదుకున్నారు. వాళ్ళు తన కుటుంబానికి చేస్తున్న సహాయాన్ని చూస్తూ లావణ్య విషయంలో తాను చేసిన పొరపాటును మన్నించమని లావణ్యని చేతులు పట్టుకుని బతిమాలింది రుక్మిణి.
చూడు పెద్దమ్మ, మనకి కష్టం వచ్చినప్పుడే ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయి వారో అర్థమవుతుంది. అప్పుడు నువ్వు అన్న మాటలకే మేము వెళ్ళిపోయి బాగుపడ్డాము. నువ్వు చేసింది ఒకందుకు మాకు మంచే జరిగింది. కానీ ఇప్పుడు నీ కుటుంబాన్ని అందరూ అంటుంటే అప్పుడు మేము ఎంత బాధ అనుభవించామో నీకు అర్థం కావడానికి ఇదంతా జరిగిందేమో. ఇంతకుముందు పాపాలు చేస్తే ఎప్పుడో అనుభవించేవారు, కానీ ఇప్పుడు అది వెంటనే చూపిస్తుంది. అయినా పెద్దమ్మ, మేము మిమ్మల్ని వేరుగా చూడలేదు, మనమంతా ఒకటే అని అంటూ కౌగిలించుకుంది లావణ్య. అవునమ్మా అవును, ఏదో ఒక రోజు నాకు నీలాంటి కూతురు ఉందని మర్చిపోయి నీ మీద లేనిపోని అభాండాలు వేశాను. నన్ను క్షమించమ్మా, నీ పెద్ద మనసుకి నా జోహార్లు అని అంటూ నమస్కరించింది. ప్రతి మనిషికి ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది. దానికోసం ఎదురు చూడడమే మనం చేసే పని. మన ఓపిక సహనమే మనకి రక్ష. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.